నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోనే మంచి పేరుని సంపాదించుకుంది. శృతి హాసన్ ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయినా కానీ శృతి హాసన్ లెక్క చేయకుండా సలార్ మూవీలోకి అడుగుపెట్టింది. శృతి హాసన్ ఇటీవలే సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక మూవీస్ తోనే కాకుండా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతి పాటలు పాడుతూ తన సత్తా చాటుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే రూమర్స్ పై, నెగటివ్ కామెంట్లపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సలార్ సినిమాలో యాక్ట్ చేసినందుకు తనపై వస్తున్న ట్రోల్స్ పై మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది ఈ అమ్మడు. ఈ మేరకు సలార్ చిత్రంలో చాలా తక్కువ సమయం కనిపించావు, హీరోయిన్ రోల్ గా చెప్పుకునే ఇలాంటి అతిథి పాత్రలు చేయాల్సిన అవసరం ఏముందని నెట్టింట ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై శృతి రియాక్ట్ అవుతూ, ఒక చిత్రం ఒప్పుకునేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. అలాగే సలార్ లో నా పాత్ర తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇది ఇంపార్టెంట్ రోల్, అందుకే ఆ సినిమా చేశాను. నేను కొన్ని సినిమాల్లో ఫుల్ లెంత్ పాత్రలో కనిపించాను, కానీ వాటిలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా అయ్యాయి. మరికొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసినప్పటికీ పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కేవలం గేమ్ లో భాగం మాత్రమే. హిట్ సినిమాల్లో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ శృతి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.